మిలో ఇంటి వెనక ఉన్న పాత ఓక్ చెట్టు దగ్గర ఒక చిన్న మట్టి ముక్క ఉండేది. ఎవరూ పెద్దగా పట్టించుకోని చోటు. అక్కడ ఎప్పుడూ కాస్త చల్లగా, నీడగా, మరీ ముఖ్యంగా చాలా నిశ్శబ్దంగా ఉండేది. అసలు సమస్య అక్కడి నుంచే మొదలైంది. మిలో, జెస్సా, రోవన్, ఎలి వీళ్లంతా కిండర్ గార్డెన్ నుంచి ఫ్రెండ్స్. సమ్మర్ హాలిడేస్ మొదటి రోజును వాళ్లంతా గార్డెన్లో గడ్డిమీద అలా పడుకొని టైంపాస్ చేస్తున్నారు. అప్పుడే ఎలీకి ఏదో వింతగా అనిపించింది. ఆ మట్టి చూస్తే ఏదో తేడాగా లేదు అన్నాడు. రోవన్ దగ్గరికి వంగి చూశాడు. అది గ్లో అవుతోంది. మట్టిలా వెలుగుతుందా అసలు? జెస్సా చేతిలో ఉన్న కర్ర తీసుకొని మట్టిని తాకింది. ఒక్కసారిగా అది నీళ్లలా అలలేసింది. కర్ర ఊప్ అన్న శబ్దంతో లోపలికి మాయమైంది. అందరూ షాక్లో నిలబడ్డారు. కొన్ని సెకండ్లలోనే వాళ్లందరూ ఒకే డెసిషన్కి వచ్చారు. లోపలికి దూకేద్దాం. తర్వాత జరిగినది మాటల్లో చెప్పలేనంత వింత. ప్రపంచం మొత్తం తలకిందులైపోయినట్టు అనిపించింది. వాళ్లు మృదువైన మాస్ మీద పడిపోయారు. ఆకాశం పర్పుల్, గోల్డ్ రంగుల్లో మెరిసిపోతోంది. చుట్టూ ఉన్న చెట్లు చాలా ఎత్తుగా, రెక్కల ఆకారంలో ఆకులతో ఉన్నాయి. గాలిలో చిన్న చిన్న వెలుగులు అచ్చం కుతూహలంగా తిరుగుతున్న ఫైర్ ఫ్లైస్లా తేలుతున్నాయి. అప్పుడే ఒక చిన్న జీవి పక్కన ఉన్న రాయిపైకి దూకింది. అది కుందేలులా ఉంది కాని చెక్కతో, నక్షత్రాల వెలుగుతో తయారైనట్టుగా. దాని కళ్లలో అసలు మామూలు తెలివి లేదు. మీరు కొంచెం ముందే వచ్చారు, అది చెప్పింది. ముందే వచ్చామా? దేనికి? ఎంపికకి, ఆ జీవి చెప్పింది. ఈ లోకానికి సహాయం చేసేవాళ్లు కావాలి. ఆ మాటలు విన్న క్షణంలోనే ఇది కేవలం అడ్వెంచర్ కాదని వాళ్లందరికీ అర్థమైంది. పార్ట్ 2 కోసం స్టే ట్యూన్డ్.